హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే జూలై నెలలో 3 అల్పపీడనాలు ముంచుకొస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దూసుకొస్తున్న వర్షాలు. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘరహితమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. గోదావరి జిల్లాల నుండి ఇటు బాపట్ల, ప్రకాశం జిల్లా వరకు దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అర్ధరాత్రి నుండి మధ్య కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలో ఉంటే అటు తెలంగాణలో కూడా తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 24 గంటల వాతావరణం చూస్తే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, మదనపల్లి, బళ్ళారి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఈరోజు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా నెల్లూరులో తేలికపాటి వర్షాలు మాత్రమే అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఈరోజు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. జూలై నెలలో 3 అల్పపీడనాలు కోస్తాంధ్రకి దూసుకొచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో జూలై నెలలో వర్షాలు జోరు అందుకునే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నెల 15 తర్వాత మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని తర్వాత మరో అల్పపీడనం 23వ తారీఖున బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ 3 అల్పపీడనాల ప్రభావంతో జూలై నెలలో అత్యధిక వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణానది, గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం క్రమేపీ పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇదిలా ఉంటే రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.